నేను గమనిస్తున్నాను కదా, మీరు చెప్పే విషయాలన్నీ కూడా ఇంత కూలంకషంగా ఎవరు చెప్పలేరు, ఇంత డీటెయిల్గా మిస్ అవ్వకుండా ఎవరో చెప్పలేరు అసలు. అవునండి. అది మరి బాలయ్య ఇంతమంది 12 మంది సంతానం పుడితే బాలయ్య గారు హీరో అయ్యారంటే అది కూడా కారణ జన్ముడేగా. అంతేగా, బాలయ్య బాబు కూడా కారణ జన్ముడే కదా. అంతేనండి. ఆయన కడుపును పుట్టారంటే ఎన్టీఆర్ గారు కడుపును పుట్టారంటే అందరూ కారణ జన్ములే. అవును. బాలకృష్ణ గారు హీరోయిన్స్ ప్రస్థానం వచ్చిగా చెప్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ నాన్నగారికి నెక్స్ట్ జనరేషన్ అన్నదమ్ముల్లో వారు ఆర్టిస్ట్కి దిగారండి, మంచి సక్సెస్ అయ్యారని, వెరీ గుడ్ అని. ఆయన బాగా కష్టపడుతున్న నాన్నగారు సేమ్ డిసిప్లిన్, అదే డిసిప్లిన్. ఆయన కూడా తెల్లవారుజామున 3 గంటలు లెగుస్తారు. అన్నయ్య కూడా బాలకృష్ణ 3 గంటలు అదే ప్రస్థానం లెగిసి ఆయన వ్యాయామం చేస్తాను, ఎక్సర్సైజ్ అన్నీ చేసుకుని మన పూజలు పునస్కారం అన్నీ నాన్నగారి పద్ధతులు ఎక్కడ ఇదేనండి. అందరం, నేను కూడా 4:30 లెగిసిపోతాను డైలీ. 4:30 నాన్న లెగిసి నాన్న ఎక్సర్సైజ్ నేను చేసుకుంటాను. అందరూ ఎర్లీ రేజెస్ అండి అందరం. సో ఆయన వరకు వచ్చరికి ఏమిటంటే 1973లో ఆయన ఎంటర్ అయ్యాడు, బాలనటుడు ఎంటర్ అయ్యాడండి. నాన్నగారు ఇంట్రడ్యూస్ చేశారు, ఇంట్రడ్యూస్ చేశారు. తాతమ్మ కళ సొంత సినిమా అండి అది. 19 అది మొట్టమొదటి సినిమా, ఆ బ్యానర్ కింద మొట్టమొదటి సినిమా అండి. 1973లో పెట్టడం జరిగింది, రామకృష్ణ సినీ స్టూడియోస్ అనేది ఫస్ట్ బ్యానర్ పెట్టడం జరిగిందండి. ఆ బ్యానర్ కింద మొట్టమొదటి సినిమా తాతమ్మ కళ. మళ్ళీ ఆ తాతమ్మ కళలో ఈయన మొట్టమొదటి ఇంట్రడ్యూస్ అవుతున్నాడు బాలనటుడు కింద. అప్పుడు ఆయన వయసు కూడా 13 సంవత్సరాలు అండి అన్నయ్య గారిని. అప్పుడు తెల్లవారుజామున 5:30 ఇట్లా కూర్చుని అట్లు పుండరకాక్ష గారు ఉన్నారు. వారు కూడా ప్రొడక్షన్కి ఆయన ఇప్పుడు రైట్ హ్యాండ్ ఉండేవారు నాన్నగారికి. మన సొంత ప్రొడక్షన్ రైట్ హ్యాండ్ ఉండేవారు. ఆయన ఛాన్స్ వారి పేరు కూడా ఉంటుంది, అటు పుండరకాక్ష ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లాగా కింద ఉంటుందండి వారి పేరు. అవును, తెలుగులో ఉంటుందండి. నాగేశ్వరరావు అటు నాగేశ్వరరావు అండి. సో అట్లా వారి ప్రొడక్షన్ బాగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో అందరు ఆర్టిస్టులను సెలెక్షన్ అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసరికి అక్కడ దాని హరికృష్ణ గారు అన్నయ్య కూడా ఉన్నాను, హరికృష్ణ గారు కూడా క్యారెక్టర్ ఉందంటూ అందరూ సెలెక్ట్. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమిటంటే నేను ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కావాల్సి వస్తుంది, టీనేజర్. ఒక 12 నుంచి 14 సంవత్సరాలు టీనేజ్ ఆర్టిస్ట్ కావాల్సి వస్తుంది. బాలకృష్ణ క్యారెక్టర్ని ఇక్కడ ప్రస్థానం వచ్చింది. అది గుర్తుకొచ్చింది, మీరు అనగానే గుర్తుకొచ్చింది. అప్పుడు ఈ సమయంలో ఎట్లా మళ్ళీ పుండరకాక్ష గారు మనం ఎట్లా చేద్దాం, మరి చిన్నపిల్లడు కాదు, టీనేజ్ క్యారెక్టర్ కాదు కదా, మన బాయ్ స్కూల్ బాయ్ టీనేజ్ క్యారెక్టర్ కావాలి కదా. మరి ఎవరిన ఆర్టిస్ట్ ఉంటే ఆ టీనేజ్ క్యారెక్టర్లో ఎవరున్నారు, ఆర్టిస్ట్ ఎవరు లేరు ఆ వయసులో. అదే ఆర్టిస్ట్కి బాలనటులు అంతా చిన్నపిల్లలు ఉంటాయి, 5-6 సంవత్సరాలు చిన్న బాలనటులు ఉంటారు తప్పితే 13-14 సంవత్సరాలు బాలనటులు ఎవరు లేరండి. ఏం చేద్దాం మా మెయిన్ క్యారెక్టర్ కదా ఇది, తెలియని మంచి క్యారెక్టర్, సపోర్ట్ క్యారెక్టర్ ఉంది, మనోడి క్యారెక్టర్ ఉంది బాలకృష్ణ నాయనమ్మకి భానుమతి గారు వేసారు. మరి ఎట్లా అన్నప్పుడు వాళ్ళు డిస్కషన్ జరుగుతున్నప్పుడు అమ్మగారు కరెక్ట్గా సమయం ఓడిస్తున్నాను నాన్నగారికి. తెల్లవారుజామున 5 గంటలకి టిఫిన్ తింటున్నానండి డైనింగ్ టేబుల్ మీద. ఆ టైంలో అమ్మగారు ఎప్పుడు మాట్లాడతారు అమ్మగారు, అంటే ప్రొడక్షన్ ఇప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ అంటే అమ్మగారు తెలియదండి. నేను ఎందుకో ఆ బాలనటుడు ఎవరిని పెడతామని అన్నప్పుడు టక్కన అమ్మగారు ఒడిచి విని ఏమంటే మీరు ఏమనుకోతే మాట అన్నాను, ఏం తారకం చెప్పండి నేను ఏం లేదు మన బాల ఉన్నాడు అని చెప్పాను అమ్మగారు చెప్పడం జరిగింది. ఇది అమ్మగారు చెప్పడం జరిగింది. తెల్లవారుజామున అమ్మగారు చెప్పింది మన బాల ఏంటని ఆయన అన్నాను. అప్పుడు అమ్మగారు చెప్పి లేదండి బాబు ఈయన బాగా అర్థం ముందు ఏదో మీ డైలాగ్ చెప్పేస్తూ ఉంటాడు, హైదరాబాద్లో మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోతారు, అక్కడ ఏదో నాటకాలు వేస్తూ ఉంటాడంట, ఇక్కడికి పోతే అర్థం ఉందండి, అదే మీ డైలాగ్ చెప్పేస్తూ ఉంటాడు ఆయనకి ఏదో ఉంది తెలియదు ఉందనుకుంటే ఆయనకి బాలకి మా అబ్బాయి బాలకి ఏదో ఉంది అన్నాడు. వారికి మంచి సజెషన్ ఇచ్చారు, ఇంకా ఇంట్లో మనం ఇంకా అక్కడ స్టార్ట్ అయిందండి. సో ఆ విధంగా ఆయన ఎంటర్ అవ్వడం జరిగింది. ఆయన ఇమ్మీడియట్గా సెలెక్ట్ చేయడం, ఇమ్మీడియట్గా నాన్నగారు కూడా ఇమ్మీడియట్గా హైదరాబాద్ రావడం. అప్పుడు హైదరాబాద్ చదువుతూ ఉన్నారు అన్నయ్య. అంటే నాన్నగారు మన సినిమా హీరోగా ఉన్నప్పుడు ఎక్కువ మద్రాసు ఉండేవారు, ఇండస్ట్రీ మద్రాసు ఉండేది కాబట్టి. అప్పుడు ఇమ్మీడియట్గా రావడం, ఇమ్మీడియట్గా మేకప్ అందరూ రావడం, మేకప్ టెస్ట్ చేయటం, ఇమ్మీడియట్గా వేరు బ్రహ్మాండంగా ఉన్నాడు బాల అంతే సెలెక్ట్ అని. సో ఆయన ఒక తల్లిదండ్రుల ఆశీస్సులతో ఎంట్రీ అయ్యండి, సెలెక్ట్ అయ్యి ఎంట్రీ అయ్యండి సినిమా ఇండస్ట్రీ. నాన్నగారు అమ్మగారు అమ్మగారు చెప్ప సూచనలు ఇవ్వడం. అమ్మవారి నక్షత్రం మూల నక్షత్రం మూల నక్షత్రం అదే నాకు బాలకృష్ణ గారి మూల నక్షత్రం అండి. అమ్మగారు చెప్పడం బాల ఉన్నాడు కానీ బాల ఇవన్నీ వింటా ఉన్నాను
ఏదో అంతకుముందు నాటకాలు వేస్తున్నాడు, మీరు ఏదో డైలాగ్ చెప్పేస్తున్నాడు, ఏదో ఉందండి ఆయన జీలు అంటాం కానీ ఏదో ఉంది ఆయనలో, అదే తెలియదు కసికి ఏదో ఉంది ఏదో చెప్పేస్తుంటాడు అని అప్పుడు బ్రహ్మణ్ చెప్పి బయట ఇంకా మన బాలవరం ఇంకా వేరే వాళ్ళు ఎందుకు అప్పుడు సెలెక్ట్ చేయడం జరిగింది. అట్లా ఎంటర్ అయ్యానండి బాలకృష్ణ గారు. దాంట్లో మరి మన హరికృష్ణ గారు బాలకృష్ణ తొలి కాంబినేషన్ కూడా. ఓకే, బాలకృష్ణ మొదటి సినిమా, రామకృష్ణ సినిమా మొట్టమొదటి సినిమా, హరికృష్ణ గారు బాలకృష్ణ గారు మొట్టమొదటి కాంబినేషన్. అవును. సో అట్లా ఆ విధంగా ఆయన అంటాడు అదే దైవ నిర్ణయం ఉంటుంది, రాసి దైవ నిర్ణయం. అంతమందిలో మరి బాలయ్య బాబు ఎందుకు అయ్యారంటే వారసత్వం. ముందే చెప్పారు ఎన్టీఆర్ నా వారసుడు బాలయ్య అని చెప్పి క్లీన్ చెప్పి అంతేనండి. అక్కడ అది ఆ విషయం కూడా ముందే అని చెప్పి ఆయన నోట్ వచ్చింది అంతే కదా. ఇంతమందిలో నా వారసుడు రామకృష్ణ అని చెప్పలేదు కదా, నటవారసుడు అంటే బాగా కరెక్టే ఆయన నోట్ వచ్చిందంటే మరి బాలయ్య బాబుగా ప్రభా ఇంత తిరుగుతుందంటే దాని తగ్గట్టు ఆయన కూడా అంత కష్టపడి అదే డిసిప్లిన్ అదే వేషధారణ ఆయన కూడా అన్ని రకాలుగా వేస్తున్నాడు. నాన్నగారిది ఒకటి ఉందండి, నాన్న ముద్ర పడలేదండి పలానా టైప్ ఆర్టిస్ట్ అండి. ఎందుకంటే ఆయన ఎప్పుడు చెప్పేవాడిని, ఐఎమ్ నాట్ ద హీరో కాదు, సబ్జెక్ట్ ఇస్ హీరో. ఎందుకు సబ్జెక్ట్ తగ్గట్టుగా అదే క్యారెక్టర్ నేను చేయాలి, సబ్జెక్ట్ ఏమంటే నేను చేయాలి. కాబట్టి అదే సబ్జెక్ట్ ఏ క్యారెక్టర్ అయినా సరే అన్ని క్యారెక్టర్లు వేసుకుంటూ వెళ్ళండి. అంటే ఒక మాస్ క్యారెక్టర్, ఒక డాన్స్ అని, ఇట్లా గ్లామర్ అని అట్లా కాదండి, అన్ని రకాల పాత్రలు వేసుకుంటే. ఎందుకంటే మీకు కథ అండి, అదే కథ మెయిన్ బలం. ఆయన ఎప్పుడు చెప్పి కథ మెయిన్ అండి, హీరో నేను కాదు, కథ మెయిన్ హీరో. అదే కథలో ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ తీసుకుంటే కాబట్టి అన్ని క్యారెక్టర్లు ఒప్పుకుంటే. సినిమాలన్నీ కూడా సందేశాలే కదండి, ఉమ్మడి కుటుంబం కలిసి ఉండాలని చెప్పితే ఉమ్మడి కుటుంబం అంటే భగవంతుడు ఒక సందేశం ఇచ్చాడు ఆ పాత్ర ద్వారా. వరకట్నం, మరి వరకట్నం మీద పాట కూడా అద్భుతమైన పాట కదా. ఎందుకంటే ఇప్పుడు సొంత సినిమాలన్నీ ఇంకోటి తీసి ప్రొడక్షన్ కూడా థర్డ్ షిఫ్ట్లో చేసేవాళ్ళు, వేరే నిర్మాతకి డిస్టర్బ్ అవ్వకూడదని. అప్పుడు షిఫ్ట్ సిస్టమ్ ఉండేదండి, ఫస్ట్ షిఫ్ట్, 2 షిఫ్ట్, 3 షిఫ్ట్ అని. ఆ 3 షిఫ్ట్ ఆ తర్వాత 2, 3 నిండుగా జరిగేది తెల్లవారుజామున వరకు. మన సొంత సినిమాని 3 షిఫ్ట్ చేసేవాడు నాన్నగారు పాత్ర వరకు, ఆయన క్యారెక్టర్ వరకు. ఎందుకంటే ఎవరికి డిస్టర్బ్ కాకూడదు, నిర్మాతలకి డిస్టర్బ్ కాకూడదని ఆయన క్యారెక్టర్లో అట్లా లీనైపోతాను నాన్నగారు. సో ఆ విధంగా చేసుకుంటే నెక్స్ట్ మీరు అన్నట్టు అన్ని సొంత సినిమాని సందేశాత్మక చిత్రం అండి. కమర్షియల్ సినిమాలే దాని మెయిన్ మెసేజ్ అండి. ఓకే, ఇప్పుడు మీరు ఉమ్మడి కుటుంబం, అలాగే వరకట్నం, కోడలు వచ్చింది దీన్ని కాపురం. దాని మెయిన్ ఇంకోటి ఆయన సొంత సినిమా ఏది ఆయన హీరో క్యారెక్టర్ కాదండి, సబ్జెక్ట్ హీరో అండి, మెయిన్ క్యారెక్టర్ వేరే ఉంటుంది. ఇప్పుడు కోడని కాపురం ఉన్నాడు, ఎవరు హీరో అంటే సావిత్రి గారిని హీరో, అదే ఆయన కాదు, ఆయన సప్పుడు మరిది క్యారెక్టర్ ఆయన. అవును, మరిది క్యారెక్టర్. మరి దాంట్లో కూడా కల్చర్ మామగారిని వచ్చి తిడతాడు, ఆయన సొంత తండ్రిని ఇదేం తండ్రి అని తిడతా ఉంటాడు నాగభూషణ్ గారిని. మరి ఎన్టీఆర్ గారు కొడుతుంది ఇన్ని సందేశాత్మకమైన పాత్రలు ఎన్టీఆర్ గారు ఇస్తే జనం మరి ఆయన పాటించకుండా ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కావాలని ఆయన కోరుకుంటే ఇప్పుడు ఏంటి మరి ఎవరికాళ్ళు విడిపోతున్నారు, జనం పాటించట్లా. చెప్పడమే మహాభారతం చెప్పినా రామాయణం చెప్పినా అలా ఎవరు ఉన్నట్లా. రామాయణం మహాభారతాన్ని అయ్యి కదండి, అదే మెయిన్ రామాయణం తీసి అంతే కదండి. రామ లక్ష్మణ్ గారిని మనిషి ఎలా నడవాలో రామాయణం చెప్పింది, ఎలా నడవకూడదో మన మహాభారతం చెప్పింది. అట్లా ఇప్పుడు మీరు రామాయణం ఇందాక మాట అన్నదమ్ములు, ఇప్పుడు అన్నదమ్ములు వచ్చేసరికి ఇప్పుడు తిరుగు రామారావు నాన్నగారికి ఒకే తమ్ముడు అంటే సొంత తమ్ముడు తిరుగు రామారావు గారు, అదే వాళ్ళిద్దరి కలకి రామ లక్ష్మణ్ కంటే ఎక్కువ అండి.